జూనియర్ ఎన్టీఆర్ గారు జపాన్ అయితే వెళ్ళడం జరిగింది. అండ్ వెళ్ళిన వెంటనే తారక్ అన్న లుక్స్ మొత్తం అయితే చేంజ్ అయితే చేసేసాడు. ఒక హాలీవుడ్ హీరో లాగా అయితే లుక్స్ మొత్తం చేంజ్ అయితే చేశాడు. మీకు ఫొటోస్ వేస్తాను చూడండి, లుక్స్ చూడండి తారక్ అన్న ఎంత స్టైలిష్ గా ఉన్నాడో. అండ్ తారక్ అన్న జపాన్ వెళ్ళినప్పుడు మాత్రం ఇంత స్టైలిష్ గా అయితే రెడీ అవుతాడు. అలాగే బాలీవుడ్ లో ట్రిపులర్ మూవీ ప్రమోషన్ చేసినప్పుడు మాత్రం ఇలా స్టైలిష్ గా అయితే రెడీ అయితే అవుతాడు. మామూలు టైమ్ లో రెగ్యులర్ గా ఎలాగుంటాడు అలానే ఉంటాడు. ఎక్కువగా అడవిడ్ అయితే చేయడు స్టైలింగ్ లా. వేరే హీరోస్ తో కంపేర్ చేసుకుంటే వేరే హీరోస్ ప్రతి ఈవెంట్ లా ప్రతి పబ్లిక్ గా కనిపించిన ప్రతిసారి కూడా ఒక స్టైలిష్ గా సోహఫ్ చేస్తారు. బట్ తారక్ అన్న అయితే అలా కాదు. ఎప్పుడు తన చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనేది పక్కా తెలుసు. అందుకే ఇప్పుడు చూడు దేవర మూవీ జపాన్ లో ప్రమోషన్స్ కోసం, అక్కడ ఆడియన్స్ కోసం, జనాల కోసం స్టైలిష్ గా ఉండాలి కాబట్టి అండ్ వాళ్ళని మెప్పించాలని చెప్పి తారక్ అన్న స్టైలిష్ గా అయితే రెడీ అయితే వెళ్ళడం జరిగింది. అండ్ జపాన్ లో దిగిన వెంటనే అక్కడ చాలా మంది ఫ్యాన్స్ అయితే వచ్చి తారక్ అన్నతో ఆటోగ్రాఫ్ అయితే తీసుకున్నారు. అండ్ ఆటోగ్రాఫ్ తీసుకున్న నెక్స్ట్ డే వచ్చేసి అయితే టోక్యోలో వచ్చేసి జపాన్ రాజధాని అయిన టోక్యోలో వచ్చేసి అయితే ప్రీమియర్స్ అయితే వేశారు. ఆ ప్రీమియర్స్ కి తారక్ అన్న అయితే అటెండ్ అయితే అవడం జరిగింది. అండ్ అక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే బయటకు వచ్చాయి. అవే వీడియోస్ కూడా ఇక్కడ మీకు చూపించలేను. అండ్ ఎందుకంటే మీ అందరూ తెలుసు కదా కాపీరైట్స్ ఇవన్నీ పడతాయి. అండ్ అవన్నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెడతాను, అక్కడికి అయితే వెళ్ళి చూడండి. లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడీలో అయితే పెడతాను, వెళ్ళి చూడండి. సేమ్ ఇదే ఛానల్ పేరు అయితే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకుంటే తారక్ అన్న జపాన్ వెళ్ళి అక్కడ ఉన్న ఆడియన్స్ కోసం నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్న తారక్ అన్న థియేటర్ స్టేజ్ మీద ఎక్కి డాన్స్ అయితే వేయడం. మీకు ఒక వీడియో వేస్తాను చూడండి, దీనికి కాపీరైట్ పడినా పర్లేదు కానీ వేస్తాను చూడండి. తారక్ అన్న స్టేజ్ మీద అయితే డాన్స్ అయితే వేస్తున్నాడు. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎప్పుడో శక్తి మూవీ టైంలో థియేటర్ అంటే మామూలు ఆడే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అట్లా డాన్స్ చేశాడు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా తారక్ అన్న డైలాగ్ చెప్తాడే కానీ ఎప్పుడు కూడా డాన్స్ అయితే వేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం డాన్స్ అయితే వేశాడు. ట్రిపులర్ మూవీ కూడా నేను చూడలేదు డాన్స్ వేయడం స్టేజ్ మీదకి ఎక్కి. ఫర్ ద ఫస్ట్ టైం అయితే జపాన్ ఆడియన్స్ కోసం తారక్ అన్న అయితే డాన్స్ కూడా వేశాడు స్టేజ్ ఎక్కి. దేవర మూవీ ఫస్ట్ సాంగ్ అయితే డాన్స్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ ఆయుధ పూజ సాంగ్ కి. అండ్ తారక్ అన్న అది ఒకటే కాదు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ కోసం తనైతే వాళ్ళకి నచ్చినట్లుగా ఆర్ట్ సింబల్ గానీ లేకుంటే లవ్ సింబల్ గానీ చాలా అంటే చాలా వాళ్ళకి మెప్పించడానికి కోసం చాలా అయితే ఫోటోస్ అయితే పెట్టాడు. మీకు అన్ని వేస్తాను చూడండి. సో ఇది తారక్ అన్న జపాన్ అక్కడికి వెళ్ళి అయితే ఆడియన్స్ కి అయితే మెప్పించాడు. అలాగే ప్రీమియర్ చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ అందరు కూడా జపాన్ ఆడియన్స్ ఉన్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ జపాన్ లో కూడా ఆడియన్స్ ఉన్నారు, గల్ఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను చెప్పాను కదా ఎక్కువ ఈ సౌత్ ఏషియాలో వచ్చేసి అయితే మనకి ఎక్కువ చూసుకుంటే ఎక్కువ గల్ఫ్ ఫ్యాన్ బేసే ఉంటుంది. అంటే అక్కడ ఎక్కువగా వాళ్ళే ఫ్యానిజం చేస్తారు, అబ్బాయిలు చాలా తక్కువగా అయితే ఉంటారు. అయినా కూడా థియేటర్ మొత్తం గర్ల్సే ఉన్నారు, థియేటర్ మొత్తం అమ్మాయిలు ఉన్నారు. అండ్ వాళ్ళే మూవీ అయితే చూస్తున్నారు. అండ్ తారక్ అన్న జపనీస్ లో మాట్లాడడం కూడా జరిగింది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది ఓవరాల్ గా అక్కడ ఉన్న మీడియాకి అయితే క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అలాగే చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూస్ కూడా ఆఫీషియల్ యూట్యూబ్ లో వచ్చినప్పుడు అయితే మీకు అయితే చూపి లింక్ అయితే కింద ఇస్తాను. అండ్ అది ఒకటే కాదు, కొట్ల శివ గారు కూడా తారక్ అన్న అయితే వెళ్ళడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా జపాన్ ఈవెంట్ ఈ రోజు జరిగిన ఈవెంట్ అనమాట. మీకు మళ్ళీ డీటెయిల్ గా మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు అయితే వీడియో అయితే చేస్తాను. సో మీరు ఏం చేయాలి తెలుసుగా, వీడియోని లైక్ చేసి ఛానల్ ని ఫాలో అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి జపాన్ లో దేవర మూవీ డే 1 ఎంత కొడితే రికార్డ్ వస్తుంది అయితే వీడియో అయితే చేస్తాను. అదే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేస్తాను.